హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరలక్ష్మి మౌనిక. ఈరోజు ఎంతో టేస్టీగా టమోటా రసం ప్రిపేర్ చూద్దామండి. ఇలా తయారు చేసుకొని వేడిగా అన్నంలో 2 గరిటెలు వేసుకొని తింటే పక్కన ఏ కూర లేకుండా కడుపు నిండా తింటామండి. అందులో మళ్ళీ అప్పడం కానీ వడియాలు కానీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇలా ట్రై చేసి చూడండి. నేను చెప్పే ప్రాసెస్లో మీరు కానీ చేస్తే ఇలాగనే చాలా రుచిగా ఉన్నాయంటారు. నాకు మీరు కామెంట్ చేయండి పెట్టిన తర్వాత. ఇప్పుడు ఒక 1/2 కేజీ టమోటాలు తీసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో కొద్దిగా టమోటాలు వేసుకుంటున్నాను. చూడండి, కట్ చేసుకున్న టమాటాలు మొత్తం వేసేసుకొని నిమ్మకాయ సైజు అంత చింతపండు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ మాదిరిగా ఏం పట్టుకోవలేదండి. అలా పట్టుకుంటే సరిపోతుంది. ఒక గిన్నె తీసుకొని స్ట్రైనర్ పెట్టి టమోటా పేస్ట్ మొత్తం పోసుకుంటున్నాను. అలా స్పూన్ పెట్టి కలుపుకుంటుంటే రసం అంతా గిన్నెలోకి వచ్చేస్తుంది. అలా వేసుకున్న తర్వాత స్పూన్ పక్కన పెట్టేసి చేత్తో బాగా పిసుకుతూ వాటర్ పోసుకుంటూ పిసకాలి. అలా పిసికిన తర్వాత దాంట్లో ఉండే పీచులు అన్నీ వస్తాయండి. అలా పక్కన పడేయడమేను. పక్కన పడేసి 2 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. గ్లాసు అలా పోసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర తీసుకొని తుంచి వేస్తున్నాను. వేసుకున్న తర్వాత అలా కలుపుకొని అలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకోవాలి. అందులో కందిపప్పు 2 స్పూన్లు వేస్తున్నాను.
హాఫ్ టీ స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, హాఫ్ టీ స్పూన్ మెంతులు, 1 స్పూను ధనియాలు. అలా అన్నీ వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని బాగా బ్రౌన్ కలర్లో స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇందులో కందిపప్పు వేసాం కదండి మనము, రసము బాగా తిక్కుగా వస్తాయి. చూడండి, మిక్సీ జార్లో వేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లో వేసుకోవాలి. అలా పట్టుకున్న తర్వాత పొడి చూపిస్తున్నాను. పొక్కు తీసి వెల్లుల్లి వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి పట్టుకొని చూపిస్తున్నాను. అలా పట్టుకున్న తర్వాత ఇందాక మనం రసం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, 4 పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను. పట్టుకున్న రసం పౌడర్ వేస్తున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని గ్యాస్ మీద పెట్టేసి బాగా తెల్లనివ్వాలండి. ఇప్పుడు గిన్నె నిండా ఉన్నాయి కదా రసము, 15 నిమిషాలు పడతాయండి. అవి కొద్దిగా తగ్గుతాయి. క్వాలిటీ అనేది తగ్గినప్పుడు అప్పుడు మనం ఆఫ్ చేయాలి. చూడండి, ఇందాక గిన్నెకి పైకి ఉన్నాయి కదా రసం, ఇప్పుడు 1/2 ఇంచ్ తగ్గాయింది. అలా వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసేసి కింద పెట్టేస్తున్నానండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. రసంలోకి బాణలు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర కలిపినాటి వేస్తున్నానండి. ఇంకా శనగబెడలు కానీ వేసుకోవచ్చు. 2 ఎండుమిర్చి తుంచి వేస్తున్నాను. అలా బాగా వేయించుకొని వెల్లుల్లిపాయలు కానీ వేస్తున్నాను. అలా వేయించుకొని స్టవ్ కట్ చేసిన తర్వాత ఈ పోపు రసంలోకి వేస్తున్నాను.
అలా వేసి బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర తీసుకొని పైన అట్లా వేసుకుంటున్నానండి. అంతేనండి, ఎంతో ఈజీగా టమోటా రసం తయారీ విధానం అయిపోయింది. మీకు కానీ నా వీడియో నచ్చుంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.